హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ సీజన్లో ఈ వారంతో 13 వారాలు ముగియబోతున్నాయి. ఇక మిగిలింది మరో 2 వారాల సమయం మాత్రమే. వచ్చేది సెమీఫైనల్ వీక్, ఆ తర్వాత ఫైనల్ వీక్. దీంతో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్మేట్స్పై ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సమయంలో విష్ణుప్రియతో మాట్లాడుతూ, విష్ణుప్రియ, ఈ సీజన్ కూడా అయిపోతుంది, కానీ నువ్వు మాత్రం అస్సలు మారడం లేదు. నేను ఇంతే, నా జెన్యునిటీని నేను చూపిస్తాను అంటూ నీ జెన్యున్ పర్సన్ని చూపిస్తూ అసలు నీ ఆటను మర్చిపోయావు. ఆటైనా ఆడితే కదమ్మా, సీజన్ మొత్తం నేను ఇలాగే ఉంటాను, నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, నా ప్రయారిటీ పృథ్వీ అంటూ ఏదేదో చెప్తుంటావు. అసలు ఆట ఎక్కడుంది? నీ ఆట మేము అసలు ఎప్పుడు చూసాము అంటూ నాగార్జున విష్ణుప్రియకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో విష్ణుప్రియ మాట్లాడుతూ, సార్, ఇప్పుడు నా ప్రయారిటీ ఫస్ట్ పృథ్వీ కాదు, నా ప్రయారిటీ ఫస్ట్ నేనే. ఎందుకంటే శ్రీముఖి వచ్చి చెప్పినప్పటి నుంచి నేను పృథ్వీకి కూడా చెప్పేశాను సార్, ఇక మన మధ్య స్నేహబంధం కానీ ఎటువంటి బంధం కానీ ఈ 2 వారాల పాటు వద్దు, బయటకు వెళ్ళాక మనం చూసుకుందాం, అప్పటి వరకు ఎవరి ఆట వారు, ఎవరి ఫోకస్ వారిదే, ఎవరు టైటిల్ కొట్టినా టైటిల్ కూడా ఎవరిది వారిదే అంటూ నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, పృథ్వీకి కూడా చెప్పాను సార్. అంటే ఈ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యేదేదో కొన్ని వారాల ముందైనా ఫిక్స్ అయ్యింటే కనీసం నీ ఆటైనా చూసే భాగ్యం మాకు దక్కేది కదా అంటూ సెటరికల్గా మాట్లాడటంతో అప్పుడు ఏదో అలా జరిగిపోయింది సార్. ఆ తర్వాత తాజాగా రియలైజ్ అయ్యాను, నా ఆటని మార్చుకోవాలనుకుంటున్నాను అంటూ విష్ణుప్రియ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావు, దానికి హ్యాపీ. కానీ నువ్వు మాట్లాడే మాటలు మాత్రం కొన్నిసార్లు హట్టింగ్గా అనిపిస్తున్నాయి కొందరికి. ముఖ్యంగా రోహిణితో మాట్లాడే సమయంలో అస్సలు నువ్వు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. వారిని లెక్కలేకి లేకుండా తీసుకుపడేస్తున్నారు. నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఆటలో కానీ ఉంటే వారు చాలా ఈజీగా ఓడిపోతారులే, వారు అసలు పోటీలోనే ఉండరు అని చాలా చులకనగా మాట్లాడావు. వారినే ఓడించి మెగా చీఫ్ అయ్యారు, టికెట్ టు ఫినాలే గెలిచాడు అవినాష్ కూడా. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు విష్ణుప్రియ. ముఖ్యంగా ఏ వ్యక్తి పైన కూడా చులకనగా మాట్లాడకూడదు. ఎందుకంటే తనదైన రోజు ఎవరైనా రెచ్చిపోతారు అనడానికి ఈ సాక్ష్యమే నీకు నిదర్శనంగా మారుతుంది. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అంటే సారీ సార్, ఇకపై అలా ఎప్పుడూ మాట్లాడను అంటూ విష్ణుప్రియ అయితే చెప్పింది. సో ఫైనల్లీ నాగార్జున విష్ణుప్రియతో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.